వీళ్ళు నాగార్జున సాగర్ ముచ్చట్లు తీస్తే వాళ్ళు కాళేశ్వరం కంప ముంగటేసుకున్నారు. వీళ్ళు కొత్త లెక్కల గురించి మాట్లాడుతుంటే వాళ్ళేమో పాత లెక్కలన్నీ బయటికి గుంజుతున్నారు. తాపకోసారి లెక్కలు బొక్కలు బయటికి తీసి పొట్టు పొట్టు కిరికిరి చేస్తున్నారు. తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు ప్రాజెక్టుల కొట్లాట ఇప్పుడిప్పుడే తెగేటట్టు లేదు. మీరేనా మేం కూడా పోతాం మేడిగడ్డ కాడికి అని అన్నారు కదా కార్ పార్టీ వాళ్ళు. ఇగో దానికి షేయ్ పార్టీ వాళ్ళు ఏం మంత్రం వేసిర్రో చూడుర్రి. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు నడుస్తున్నది పార్టీల నడుమ ప్రాజెక్టుల కొట్లాట. శుక్రవారం నాడు కారు పార్టీ వాళ్ళంతా కట్టగట్టుకొని బండి కట్టుకొని మేడిగడ్డకు పోయి సర్కారోళ్ళ మీద పబ్లిక్ కు పూజ గుచ్చనికి తయారైనరు కదా. ఇప్పటికే బలగమంతా కూడా కట్టిరు కదా. అగో అందుకే చెయ్యి పార్టీ వాళ్ళు కూడా కారు పార్టీ వాళ్ళ కాళ్ళ కట్టబెట్టేందుకు గట్టిగానే తయారైనరు. ఎగస్ పార్టీ వాళ్ళు మేడిగడ్డకు పోతామంటే చెయ్యి పార్టీ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాడికి పోతామంటున్నారు. పాత సర్కారోళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పడేసిర్రు. వాళ్ళ సంగతి ఏంటిదో అక్కడికే పోయి తేలుస్తామా అంటున్నారు. అంతేకాదు కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో పాలమూరును ఏ పార్టీ ఎలుగులో చేసిర్రో పంచాది పెడతాం పూటు చేస్తాం అన్నట్టు మాట్లాడిర్రు. చెయ్యి పార్టీ లీడర్ వంశీచంద్ర రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సార్ కు సవాల్ ఇసిరిండు. దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని నేను సవాల్ చేస్తున్నా. ఇదే రిఫరెండం. నువ్వు కరెక్టా నేను కరెక్టా, మీరు మాట్లాడే దాంట్లో నిజముందా నేను మాట్లాడే దాంట్లో ధర్మం ఉందా అనేది రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో నువ్వు పోటీ చెయ్యి, అదే రిఫరెండంగా భావిస్తాము. నువ్వా నేనా అన్నట్టే నడుస్తున్నది రెండు పార్టీల నడుమ ప్రాజెక్టుల లడాయి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళంతా కలిపి 200 మంది దాకానే మేడిగడ్డకు పోతుర్రాట. పండ్ల పని బుంగలవాడ అన్నారం బ్యారేజీ కూడా చూసి వస్తారట. చెయ్యి పార్టీ వాళ్ళు రైతులకు నష్టం చేస్తున్నారు అన్నట్టు రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వట్టిగా సముద్రంలోకి ఇడిచి పెడుతున్నారు అన్నట్టు అందరికి తెరబెట్టి చూపిస్తారట. వట్టిగానే 80 దినాలు పొద్దులగొట్టిర్రు అన్నట్టు మాట్లాడతారు కారు పార్టీ లీడర్లు. అంతేకాదు మొన్న చేవేళ్ల మీటింగ్ లో సీఎం రేవంత్ సారు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కు సవాల్ ఇసిరిండు కదా. ఇక ఇప్పుడు కేటీఆర్ సారు సీఎం సార్ కు సవాల్ ఇసిరిండు. మల్కాజ్గిరికి పోటీ చేద్దాం దా అని సీఎం సార్ కు సవాల్ ఇసిరిండు మాజీ మంత్రి. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున, నీ తరపున నువ్వు రా నీ కాంగ్రెస్ పార్టీ తరపున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. గిట్లా తీరు ముచ్చట్లు ముంగటేసుకొని పొట్టు ఆడిపోసుకుంటున్నారు రెండు దిక్కులోళ్ళు. ఇది అంతిట్లుంటే ఇంకో దిక్కు మేడిగడ్డ కాడ అసలు ఏమైంది ఎట్లా అయిందో తెలుసుకోనికే ఓ కమిటీ వేసిర్రాట. వచ్చే వారం సంతి గా కమిటీ కార్యవాయి సురువు చేస్తదట. గిట్లా తెలంగాణ రాజకీయం అంతా ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నది. పొట్టు కిరికిరి అవుతున్నది. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు గడుస్తున్నా ఇంకా గివే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. పార్టీలు లీడర్లు తాపకోసారి నీళ్లు నిధులు నియామకాలు అని మాట్లాడుతుంటారు. ఆఖరికి ఎలక్షన్ల ప్రచారంలో కూడా మళ్ళోసారి గవే ముచ్చట్లు చెప్పి ఓట్లు అడిగిన్రు. అట్లా ఇక షేయ్ పార్టీ వాళ్ళు గద్దెనెక్కిర్రు. సర్కార్ పథకాల రువడి పెంచిర్రు అన్నేమో గాని కొలువులు లేనోళ్ల కోసం మెగా డిఎస్సి అని అన్నారు కదా. ఇగో అన్న మాట నిలబెట్టుకున్నారు. జర్ర సంధిస్తే చాలు కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు నడుమ జరుగుతారు. వాళ్ళకు సొర్రే చార్జ్ ఇవ్వద్దు అనుకుంటారో ఎట్టనో తెలియదు గాని తెలంగాణ సర్కార్ వాళ్ళు అయితే ఒకటి అనుకోగటి పబ్లిక్ ను మచ్చిక చేసుకునే తాందుకు ఏదో విగ్రహం చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ల ప్రచారం అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కోటి అన్నమాట ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉన్నారు. 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 80 దినాలు ఒడిచినాయి. అందుకే ఇంగింత రుబడి పెంచిర్రు సర్కార్ వాళ్ళు. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేసి కొలువులు నింపుతామన్నారు కదా. అట్లా ఇక 11,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వేసిండ్రు. సీఎం రేవంత్ సార్ చేతుల మీదకెళ్లి నోటిఫికేషన్ విడుదల అయింది. టీచర్ కొలువుల కొరకు డిఎస్సి రాయాలని అనుకునేటోళ్ళు మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా దరఖాస్తులు పెట్టుకోవచ్చట. అయితే అప్పట్లో కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఓ నోటిఫికేషన్ విడుదల అయింది కదా. అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళంతా మళ్ళోసారి అప్లై చేసుకునే అవసరం లేదట. డైరెక్ట్ పరీక్ష రాయొచ్చట.
కొత్తోళ్ళు మాత్రం అప్లికేషన్లు పెట్టుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు ఆఫీసర్లు. మొత్తం 11,062 పోస్టులల్లో 2,069 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయట. 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయట. 182 పీఈటీ, 727 భాషా పండితుల పోస్టులు, 1016 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయట. మంచిగా చదువుకొని కొలువులు కొట్టిర్రి అన్నట్టు చెప్పుకొచ్చిర్రు సర్కారోళ్ళు. ఏమైనా పథకాల రూబడే కాదు, పోటీ పరీక్షల రూబడి కూడా గట్టిగానే పెంచిర్రు సర్కారోళ్ళు. ఎలక్షన్ల ముంగట పబ్లిక్లో ఇంగింత బలం పెంచుకుంటారు. వస్తా అంటాడు రాడు, ఈసారి పక్కా వస్తా రాసి పెట్టుకో అన్నట్టే చేస్తాడు రాడు. ఎన్నిసార్లు పిలిచినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని పోతున్నాడు. గిదేనా ఇక పద్ధతి? ఇగో అనుకుంటా ఏండ్లు గడుస్తుంది, ఇంటికి రాడు, ఇన్ని షానీలన్నా తాగిపోడు. హగ్గ ఏమైంది గీ పిల్లకు? ఎవరి మీద గట్టిగా నారాజు అవుతున్నది, బాధపడుతున్నది అని అనుకుంటున్నారా? గీ బాధ నారాజు నావి కావు, ఇగో గీ సార్వి. చూడుర్రి ముచ్చటేంటిదో. వత్తునా పోదునా ఓ రామ చిలక అంటే రాకు పోకు రత్నాల చిలక అన్నట్టే అవుతున్నదట కాపు లీడర్ ముద్రగడ్డ సారుకు గిలాస పార్టీ పెబ్బ పవనాల సారుకు నడుమ నడుస్తున్న వ్యవహారం. ఇప్పటికే చాలా సార్ల పవనాలకు లేఖలు రాసిన ముద్రగడ్డ సారు ఇప్పుడు ఇంగో లేఖ రాసిండట. ఇంటికొస్తానంటివి, చాయ నీళ్లు తాగుకుంటా కూకొని మాట ముచ్చట చేద్దామంటివి, ఇక రావైతివి ఇంతకు వస్తావా రావా ఇంటికి అన్నట్టు అరుచుకున్నాడట ముద్రగడ్డ సారు. అప్పుడు ఎప్పుడో కిర్లంపూడి ఇంటికి వస్తానన్నాడట. ఎదురు చూసి వట్టిగా నారాజయిండట. అటెనక 2019 ముందు కవాతు చేసే టైంలో ఇంటికి వస్తానన్నాడట. అప్పుడు కూడా రాకుండానే పోయిండట. ఎవళ్ళనో ఒకళ్ళని ఇంటికి తోలి సార్ వస్తలేడు అని చెప్పించిండట. అందుకే ఇక ముద్రగడ సారుకు మస్తు బాధ అనిపించి లేఖ రాసిండు. ఇంటికొచ్చి 4 ముచ్చట్లు చెప్పిపోనికే కూడా పవనాలకు ఎవల పర్మిషనో కావాలి, గట్లయితే ఎట్లా అన్నట్టు రాసుకొచ్చిండు. అంతేకాదు సినిమా హీరో లెక్క గ్లామర్ లేదాయే, పరపతి లేదాయే, అందుకే పట్టించుకుంటలేడు కావచ్చు పవనాలు అన్నట్టు మస్తు రంది పెట్టుకున్నట్టే లేఖ రాసిండు ముద్రగడ సారు. మరిగా ఇప్పటికైనా ఇంటికి పోతాడో ముద్రగడ సారును బలకరిస్తాడో చూడాలి పవనాలు ఏం చేస్తాడో. ఇది అంతిట్లుంటే ఇంకో దిక్కు బుధారం తాడేపల్లి గూడెంలో మీటింగ్ పెట్టి ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద ఇరుసుక పడ్డాడు కదా జనసేన అని. గా ముచ్చట్ల మీద మంత్రులు గట్టిగానే నారాజు అయ్యిండ్రు. ఇక చూడరు ఎట్లా అరుచుకున్నారో. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు, మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. పవనాలు సార్ అంటే చాలు పండ్లు పటపట కొరికే ఎమ్మెల్యే పేరుని నాని సార్ చూడర్రి ఏమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా, గుళ్ళు లేవా, మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు. గిట్లా నడుస్తున్నది కిరికిరి. సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కలిసి రేసు గుర్రాల లిస్టు విడుదల చేసినప్పటి సంధి సురువైంది అంటే లొల్లి ఇంగింత పెద్దగానే అవుతున్నది కానీ తక్కువ అయితలేదు. అంత చూస్తుంటే ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ లొల్లి గట్టిగానే అయ్యేటట్టున్నది. భద్రాద్రి రాములవారి కళ్యాణం అంటే ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటలేసి అన్నట్టే ఘనంగా చేస్తారు. భక్తులంతా కోటి తలంబ్రాలు తీసుకుపోతారు. స్వామివారి కళ్యాణం చూస్తానికి 2 కళ్ళు సాలవన్నట్లే ఉంటది. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏర్పాట్లు మస్తు ఘనంగా చేస్తుర్రట. శ్రీరామనవమి వేడుకలు ఎప్పటికంటే ఇగింత ఎక్కువనే చేస్తారట. ఇక మరి స్వామివారి కళ్యాణం ఎప్పుడో, ముహూర్తం ఎప్పుడు పెట్టిర్రో ఒక్కసారి తెలుసుకొని వద్దాం. ఉత్తరాన రాముడంటే అయోధ్య రాముడే, కానీ మన దిక్కు రాముడంటే భద్రాద్రి రాముడే. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా భద్రాద్రి సీతారాముల కళ్యాణం కడురమణీయంగా చేయాలని ఇప్పటి సందే అన్ని తీర్లా సగవెడుతుర్రట ఆఫీసర్లు. ఏర్పాట్లు గట్టినే చేయాలని చూస్తున్నారట. అన్నట్టు సీతారాముల కళ్యాణానికి అయ్యగారులు ముహూర్తం గిట పెట్టిర్రు. ఏప్రిల్ 9వ తారీఖు నాడు షురూ చేసి 23వ తారీఖు దాకా భద్రాద్రి సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా చేస్తారట.
చేస్తారట. ఈ గంటల 16వ తారీఖు నాడు ఎదుర్కోలు, 17 తారీఖు నాడు కళ్యాణం, 18 తారీఖు నాడు పట్టాభిషేకం చేస్తారట. ఇక ఇదెట్లుంటే ఈసారి మునుపు కంటే భక్తులు ఈగింత ఎక్కువే వస్తారని అంచనా వేసిర్రట గుడి ఆఫీసర్లు. పనులు రువ్వడిగా చేయాలని చూస్తున్నారట. అన్నిటికీ మించి ఈసారి కొత్త సర్కారోళ్ళు గద్దెనెక్కిర్రు. అందులో ఖమ్మం జిల్లాకెంచి 3 పెద్ద మంత్రులు ఉన్నారు. భద్రాద్రి సీతారాములకు అసలేం తక్కువ కాదు. అన్ని తీర్లా ఘనంగా నడుస్తాయి వేడుకలు అని అనుకుంటుర్రు భక్తులు. నిధులు గట్టిగానే పట్టుకొస్తుర్రు అని అనుకుంటుర్రు. భద్రాచలం అభివృద్ధి కొరకు ఇప్పటికే మంత్రులంతా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఫీసర్లతోని చర్చ చేస్తున్నారు. తాపకోసారి జిల్లాకు పోయి అన్ని తీర్లా అరుచుకుంటుర్రు. అందుకే భద్రాద్రి సీతారాముల కళ్యాణం కూడా ఈసారి ఇగింత అంగరంగ వైభవంగా సాగేటట్టున్నది. అందులో సర్కార్ తరఫుకెంచి పట్టుబట్టలు తలంబ్రాలు కొంచెం ఆచారం ఉంది కాబట్టి మా సంబరంగా జరిపేటట్లే కొడుతున్నది. ఏమైతే గాని సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమే. అందుకే ఎప్పుడెప్పుడు నవమి పండుగ వస్తుందా అని ఎదురు చూస్తుర్రు అందరూ. చిన్నదైనా పెద్దదైనా అంబానీ ఇంట్లో దావత్ అంటే హంగామా చిన్నగుండది. అందులో అంబానీ కొడుకు లగ్గమంటే ఆకాశం అంత పందిరి భూదేవంత తివాచి పరవకపోయినా ఆ రేంజ్లోనే ఉంటది. అసలు లగ్గం ఇంకే రేంజ్లో ఉంటుందో ఏమో గానీ ప్రీ వెడ్డింగ్కే దుమ్ము లేపుతున్నది అంబానీ ఫ్యామిలీ. గా సంగతి ఏందో చూద్దాం పారి. అట్లట్లా సంపాదించిన వాళ్ళే కొడుకు లగ్గమో బిడ్డ లగ్గమో ఉన్నదంటే నిన్న ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నలుగుట్లే గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు చేస్తున్నారు. మరి ఇక దునియాలనే శ్రీమంతులల్లా శ్రీమంతుడు, దేశంలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ కొడుకు లగ్గం అంటే అట్లిట్లుంటదా? అందులో గావురాల చిన్న కొడుకు లగ్గమాయే. అందుకే ఎక్కడ వెనకకు తగ్గకుండా చేస్తారు పెళ్లి వేడుకలు. అసలు లగ్గం జూలై నెలలో ఉన్నదట గాని గీ నడమ ముందుగానే ప్రీ వెడ్డింగ్ అని ముందే సంబురాలు చేస్తున్నారు కదా. ఆగో గా వేడుకలు సురువైనయి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జామ్ నగర్ లా కాబోయే ఆలుమగలు అంబానీ ఇంటోళ్ళు అన్నదానం చేసి వేడుకలు సురువు చేసిర్రు. పబ్లిక్ కు తమ చేతులతోనే వంటలు వడ్డిచ్చిర్రు. అంబానీ అందరితోని నవ్వుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా కోసరి వడ్డిచ్చిండు. ఉన్నోళ్ళ ఇంట్లో పెండ్లి అంటే ఊరంతా పెండ్లి అన్నట్టే ఉంటది అంటుంటారు. ఆగో గట్లనే ఉన్నది. ఇక ఇప్పటికే సినిమా హీరోలు పెద్దోళ్ళంతా జామ్ నగర్ కు జామ్ అనుకుంటా పోతున్నారట. విమానాల స్టేషన్ కాడికి వెళ్ళే వచ్చేటోళ్లకు మర్యాదలు అందుతున్నాయి. ఎక్కడ ఎవ్వలకు చిన్న లోటు కూడా చేస్తలేరట. ఇక దావతు నడిచిన అన్ని రోజులు దినం 51,000 మందికి తిన్నోళ్లకు తిన్నంత తిండి వడ్డిస్తారట. 1 కాదు 2 కాదు 2,500 రకాల వంటకాలు వండుతున్నారట. అంబానీ ఇంట్లో పెండ్లి గురించి ఇప్పుడు దేశాలల్లో మాట్లాడుకుంటారు. మరిగా అట్లుంటది అంబానీతోనే అన్నట్టే ఉన్నది పోయినరి. ఒకప్పుడు సర్కార్ బడి అంటే ఎట్లుండేదుల్లా ఒక బడి పుస్తకాలు తప్ప ఇంకేమి ఇయ్యకున్నా కూడా పొల్లగాళ్ళు ఇరగబడిపోయేది. ఒక్కో క్లాసులో పొల్లగాళ్ళు ఎక్కువయ్యి బెంచీలు కూడా సాలక ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని చదువుకునేది. మరి ఆయాళ్ళ పొల్లగాళ్లకు సర్కార్ పెద్దగా సవలతులు ఏం చేయకున్నా గా తరీకలు ఎగబడిపోయిర్రు. మరి నిన్నయాల సర్కార్ బడిలే పొల్లగాళ్లకు కావాల్సిన అన్ని సవలతులు ఉన్నా కూడా ఎందుకు పోతలేరు? అసలు సర్కార్ బడికి ఎందుకు తిప్పలొచ్చింది? అప్పట్లో సర్కార్ బడి అంటే పొల్లగాండ్లు ఎగబడిపోయేది. ఒక్క అర్రసాలక సెక్షన్లు లేక ఈడగొట్టి ఏ సెక్షన్ బి సెక్షన్ అని 2 గుంపులు చేసేది. కానీ రోజులు మారినాయి. ఇవాళ 2 గుంపులు కాదు కదా, ఒక్క క్లాస్ నిండుడే మా గగనం అయిపోయింది. అగో అసొంటి ముచ్చటే జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట అనే ఊళ్ళో అయ్యింది. ఈ బడ్లే 10వ తరగతిలో పట్టుమని 10 మంది కాదు, ఏక్ నిరంజన్ లెక్క ఒకే ఒక్కడు ఉన్నాడు. అగ చూస్తుర్రు కదా గీతమ్ముడే. చూస్తుంటే బడికి పోయి చదువుకున్నట్లు లేదు. బడంతా అయిపోయినాక పొద్దుమూకి ట్యూషన్ కి పోయినట్లే ఉన్నది. ఇక మొత్తం 53 మంది పొల్లగాళ్ళు ఉన్న ఈ బళ్ళే 10వ తరగతిలో మాత్రం ఈ ఒకే ఒక్కడు ఉన్నాడు. ఈ ఒక్కడు కూడా ఏడబందై ప్రైవేట్ బళ్ళే పోతాడో అని అల్లారు ముద్దుగా చూసుకుంటుర్రట. మరి ఇక 10వ తరగతిలో ఒక్క పొలగాడే ఎందుకున్నాడు అని అడిగితే పెద్ద సార్ ఏమన్నాడో చూడుర్రి. 10వ తరగతిలో ఒకే ఒక విద్యార్థి అని అంటే ఈ విద్యార్థి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా పూర్తి విశ్వాసంతో నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడి నుంచే మంచి ఫలితాలను సాధిస్తా, మా పాఠశాలకు మంచి పేరు తెస్తున్నటువంటి ఒక సంకల్పంతో ఇక్కడనే ఉండడం జరిగింది. మేము కూడా అంతే పట్టుదలతో ఉపాధ్యాయులందరం కూడా ఈ పిల్లవానికి ఉదయం పూట సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహించుకుంటూ పిల్లవానికి అన్ని విధాలుగా మన యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ అన్ని విధాలుగా మరి యాన్యువల్ ఎగ్జామ్కు
పిల్లవాడిని తయారు చేయడం జరుగుతుంది. పక్కపొంటి కూసుంతానికి ఒక్క సోపతిగా లేకున్నా కూడా నేను సర్కార్ బళ్ళకే పోతా అని వస్తున్న గీ తమ్ముడిని చూసైనా తతిమ పోరగాళ్ళు సర్కార్ బళ్లకు రావాలి అని కోరుకుంటుర్రు టీచర్లు. ఉన్న గీ ఒక్క పిల్లగాడు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయితే ఇక వచ్చే తేపనన్న పొల్లగాండ్ల సంఖ్య పెరుగుతుందని అనుకుంటుర్రట. ఇంకో దిక్కు టీచర్లు కూడా నెల జీతం తీసుకున్నాడే కాకుండా ఇల్లు తిరిగి పొల్లగాళ్ల అయ్యవ్వలతోని మాట ముచ్చట చెయ్యాలి. సర్కార్ బళ్లే ఉన్న సౌలతుల గురించి ప్రచారం చెయ్యాలి. గట్లనైతేనే అంతో ఇంతో పొల్లగాళ్లు పెరుగుతారు. గుడిని చూసి కాదు, గుళ్ళే ఉన్న దేవుణ్ణి చూసి భక్తులు వచ్చినట్లు బడిని చూసి కాదు, బళ్ళే పాఠాలు చెప్పే సార్లను బట్టే పొల్లగాళ్ళు వస్తారు. అందుకే ఉన్న 7 మంది టీచర్లు రోజుకొక గంట ఊరంతా తిరిగితే మంచిగుంటది అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఈ నడుమ మూగ జీవాల వట్టిగానే దారి తప్పుతున్నాయి, ఊర్ల మీదకి వస్తున్నాయి, పబ్లిక్ ను ఆగమాగం చేస్తున్నాయి. ఎప్పుడు ఏ జీవి ఊరు మీద పడేది తెలుస్తలేదు, మనుషుల మీదకి వచ్చేది తెలుస్తలేదు. అట్లనే ఇగో షేన్ కాడికి పోయిన రైతన్నలను పెద్ద పరిశానే చేసింది మొసలి. చూడురు మీరే. హగ్గ జనం అంతా గుంపులు గుంపులు ఎగబడి చూస్తుర్రు. ఏదన్నా కోడెనాగో లేకుంటే గుడేలుగో ఊళ్ళకు గిట్లా వచ్చిందా ఏంది? అరే కట్టలు కూడా పట్టుకొని నిలబడ్డారు. ఇంత కడ ఏముంది చూడుర్రి మీరే ఏముందో. బాపురే మొసలి ఎక్కడ కావచ్చు అని అనుకుంటుర్రా? నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో ఉన్న ముత్యాలమ్మ గుడి కాడ ఇగో గీ నమూనాల దర్శనం ఇచ్చింది. అబ్బర కొడుక అట్ట కట్టే ఉంది. ఏడికించో చీడ మెట పెట్టిందోగా. ఆయన పెద్ద పెద్ద షెర్లలో ఉండాల్సిన గీ జీవి ఈ పొలాలకి ఏమిటికొచ్చిందో. కొంపదీసి దినం నీళ్ళల్లో బొర్రి బొర్రి యాస్టగొని పచ్చని పొలంలో అట్లా తిరిగొద్దాంపా అని ఇట్లా బయటకు వచ్చిందా ఏంది? సరే గద అట్లా పెట్టి మరి మోసల్లి మోదాలు చూసిందే వాళ్ళు అడుగుదాం పారి. తెల్లగారు పొలం కాడికి వచ్చిన పొలం కాడికి వచ్చిన కనిపించలేదు. మన తెల్లారి వచ్చిన చూసిన సార్ చూసారు పొలంలో పనుకొని ఉంది. నేను చూసిన అచ్చులు అది లేదని చూసారికి చూసి మామూలు పిలిచిన మామూలు పిలిచి వచ్చి చూసిరు. మొత్తం అచ్చులు పడ్డాయి. అచ్చులు ఏదైనా మా తెలియట్లే. ఆ బరీ అయితే బరీ అచ్చులు లేవు. ఆ ఉరికర్ర కింద కనబడలేదు అచ్చులు. మొత్తం పొలం మొత్తం ఆగమాగం చేసి సార్. అదన్నట్లు ముచ్చట. గీ పొలం పక్క పొంటే చెరువు ఉందట. అండ్ల మొసలుందని ఎన్నో మాటలు చెప్పినా ఎవ్వరు కూడా పట్టించుకోలేదట. ఇక ఇప్పుడు చెరువు ఎండిపోయి నీళ్లు లేక మొసలి ఇంకో తావు చూసుకుందామని గిట్ల బయటికి వచ్చింది అని అంటుర్రు ఇక్కడి చుట్టుపక్క రైతులు. ఆయన ఇది భూమి మీదకి వచ్చింది కాబట్టి గంత దగ్గరికి పోయి చూస్తుర్రు. అదే నీళ్ళల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా దాని వెనక పోనే పోరు. ఇక పోలీసు వాళ్లకు అడవి అధికారులకు ఫోన్ కొడితే ఆయనతో వాళ్ళు వచ్చి బండ్లు ఎక్కించుకొని పోయిర్రట. చూసిర్రు కదా రైతన్నలు, అసలే వచ్చేది ఎండాకాలం. చెరువులు నదులలో నీళ్లు ఇంకిపోతుంటాయి. జీవరాశులు గిట్ల నీటి పదను కొరకు శెల్కల పొంటి తిరుగుతుంటాయి. అందుకే ఆ పక్క పొంటి శెల్కలుండే రైతన్నలు జర్ర వెనక ముంగట చూసుకొని పోర్రి, పాయలంగుండుర్రి. మనిషి ఎప్పుడు ఒకటే తీర్ల ఉండాలొల్లా. పైసలు ఉన్నప్పుడు ఓ తీర్లా, పైసలు లేనప్పుడు ఓ తీర్ల ఉండొద్దు. ఇక కొందరు ఉంటారు కీసల రూపాయి ఉంటే చాలు లేని డబ్బు చూయించుకుంటే ఎచ్చలకు పోతుంటారు. ఇంకొంతమంది అప్పులు చేసి గొప్పలకు పోతారు. ఇక కొందరైతే వాళ్ళ చుట్టాలల్లా బగ్గ ఉన్నోళ్ళుంటే వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఎచ్చులు కొడుతుంటారు. కానీ ఈ ముచ్చట చూడుర్రి, పైసలున్నా లేకున్నా ఎట్లుండాలో మీకే తెలుస్తుంది. ఏ గిల్లు వరంగానే పొరక పట్టుకొని వచ్చి బజార్లోకే సాఫ్ సఫాయి కార్మికుని చూపిస్తుర్రు. ఇంతకు ఎవరినా అని అనుకుంటుర్రా? ఈయన ముచ్చటంతా ఇంటే పెద్ద మనిషి గొప్పోడే అని అంటారు. పేరు ప్రకాష్. ఢిల్లీ మున్సిపాలిటీలో సఫాయి పని చేస్తాడు. అట్లా పని చేసుకుంటేనే అటు ఇటు తిప్పలబడి కొడుకు కుల్దీప్ కుమార్ ను మొదలు కౌన్సిలర్ ను చేసిండట. అటెంక ఇగింత తన్లాడి కొండ్లి అనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేను కూడా చేసిండట. ఇక ఇప్పుడు పొరక గుర్తు పార్టీకెంచి ఎంపీగా కూడా నిలబెట్టబోతుండట. కొడుకు అంత పెద్ద లీడర్ అయి బుగ్గకార్ల తిరుగుతున్నా ఈ పెద్ద మనిషి తన సఫాయి పని మాత్రం పని చేయలేదు. ఇప్పటికీ రోడ్లు ఊడుస్తూనే ఉన్నాడు. అట్లని డ్యూటీకి లేట్ గా కూడా పోడట. ఎందుకట్లా అని అడిగితే నా పని నేను చేస్తున్నా, నా కొడుకును లీడర్ ను తయారు చేసిన, వాని పని వాడు చేసుకుంటాడు అని అంటుండు. అంతేకాదు ఢిల్లీ ప్రజల సేవ కోసం కొడుకు జీవితం అంకితం అయితే అంతకంటే సంబరం ఏం లేదంటున్నాడట. ఇక అటు మున్సిపాలిటీల కాంట్రాక్ట్ కొలువుల చేరి
ఉంటదో ఊడుతుందో అనే గుబుల్తోని పని చేసుకుంటా వస్తున్న గీ పెద్ద మనిషి కొలువు ఇప్పుడు పర్మనెంట్ కూడా అయ్యిందట. ఆయన ఇయ్యాల రేపట్ల కొందరు పంచాయతీ వార్డు సభ్యులైతేనే పెద్ద పెద్ద కార్లలో తిరుక్కుంటా గొప్పలకు పోతారు. ఆసొంటిది కొడుకు ఎమ్మెల్యే అయినా కూడా గీ పెద్ద మనిషి తన సఫాయి పనిని మాత్రం ఇడిచిపెట్టకుండా ఇంకా అదే పనిని చేస్తున్నాడంటే గొప్ప ముచ్చటే కదా. నడిమంత్రపు శిరి వస్తే నడిరాత్రి కూడా శత్రివట్టం అంటారు కొంతమంది. ఆ సొంటోళ్ళంతా ఈ పెద్ద మనిషిని చూసి నేర్చుకోవాలి. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.